కాబట్టి చాలా ఇంకా భవిష్యత్తు ఉంది కాబట్టి అతనికైతే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి అది అతను ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి. జడేజా అయితే దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయాడు, చాలా ఇబ్బందులు పాలయ్యాడు, చాలా ప్రెజర్‌కి లోనయ్యాడు. అలాంటి సిచ్యువేషన్‌లో మళ్ళీ ధోని టేకప్ చేయడం చూసాం మనమైతే. మరి రుతురాజ్ ఎంతవరకు దీన్ని సక్సెస్ చేసుకొని ముందుకెళ్తాడో చూడాలి. ఒకవేళ అతను సక్సెస్ అయ్యాడంటే చాలా ఫ్యూచర్ అయితే చాలా ఉంటుంది అతనికైతే. ప్రస్తుతం అతను ఇండియన్ టీంలో కూడా ఆడుతున్నాడు రుతురాజ్ గైక్వాడ్. మరి ఫ్యూచర్ స్టార్‌గా ఎదగాలంటే ధోని సారథ్యంలో మరి ధోని సూచనలతోటి అతనైతే మంచిగా ఈ చెన్నై సూపర్ కింగ్స్ని లీడ్ చేశాడంటే కనీసం మ్యాచ్ గెలపైనా కనీసం లీగ్ స్టేజ్ దాటిస్తే చాలు రుతురాజ్ గైక్వాడ్కి అయితే భవిష్యత్తు అయితే చెన్నై సూపర్ కింగ్స్లో ఉంటుంది. మరి చూద్దాం దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో. ధోని ఇది లాస్ట్ సీజన్ అనుకుంటాను 100%, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలానే అతని హెయిర్ స్టైల్ కూడా మార్చాడు. 2008లో ఏదైతే జులపాల జుట్టుతోటైతే బరిలో దిగాడు అదే స్టైల్ తోటి అయితే మళ్ళీ ఈ మ్యాచ్లో అయితే దిగబోతున్నాడు. చూద్దాం మరి ఈ చపాకు మొత్తం పసుపు కలర్తో అయితే మాయమైపోతుంది. మొత్తం పక్కనే